బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఎంపీ డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన 2 సంవత్సరాల నిద్ర లేచారని అన్నారు. ఇక కేసీఆర్ తీరును కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచి మాట్లాడినట్లు పోల్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలు, ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, అవినీతి కేసులపై ఆయనను విమర్శించారు. అప్పటి పాలనలో రాజోలి బాండ్ అలానే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కానందుకు కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. పాలమూరు డీపీఆర్ మార్చి ప్రాజెక్టుకు తీరని నష్టం చేశారని ఫైర్ అయ్యారు. 90% పనులు పూర్తయినా మొత్తం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందే కేసీఆర్ అని, పాలమూరు డీపీఆర్ను టేకప్ చేయాలన్నారు. ప్రాజెక్టు పాత డిజైన్ కోసం కేంద్రానికి డీపీఆర్ పంపాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాలకు బయటకు వచ్చింది. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఎందుకంటే కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కేసీఆర్ గారు నిద్ర లేచి పాపం ఇప్పుడే నిద్ర లేచినట్టు తెలంగాణలో ఏం జరిగిందో ఈ 2 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం జరిగిందో అని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు నాది నా మాటలు చూస్తే. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న 10 ఏళ్ళు ఏడ్చిండు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీదనే ఏడుస్తున్నాడు. 10 సంవత్సరాల్లో పాలమూరు మీద ఎంతో ప్రేమ ఒలకబోసినట్టు మాట్లాడి, ఏదో ఇప్పుడు అన్యాయం జరిగినట్టు తనకిప్పుడే తెలిసినట్టు మాట్లాడుతుంటే అసలు కేసీఆర్ గారు గతాన్ని మర్చిపోయిందా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. కేసీఆర్ గారికి మతిమరుపు కూడా ఏమైనా వచ్చిందనేటటువంటి తన పరిపాలన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించిన విషయం కూడా మర్చిపోయిందా అని చెప్పి అనుమానం వస్తుంది. పాలమూరు ప్రజలు కేసీఆర్నే కనుక గెలిపించకపోయింటే ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో అనేకమైనటువంటి అంటే 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఆనాడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి చేయడానికి సర్వే కోసం కూడా జీవో అప్పటికే విడుదల చేయడం జరిగింది.